హల్లెలూయా. రోజు దేవుని వాక్యము ఒక పాట పాడి ఆ పాట ద్వారా వాక్యాన్ని ధ్యానించుదాం. అందరు నాతో కలిసి పాడండి. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అక్షరము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మరలా పడదాం. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, మరలా దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, ఇశ్రాయేలు దాహము తీర్చితివి, తమ ప్రాణములను బ్రతికించితివి. ఇశ్మాయేలు దాహము తీర్చితివి, తన ప్రాణమును బ్రతికించితివి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి. ఎవరు మన దేవుడు? ఉపకారి. ఎక్కడుంది ఆ వాక్యము? ఉపకారి అనే వాక్యము కీర్తన గ్రంథము 145వ కీర్తన 6 లేదా 9వ వాక్యం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. 145 9వ వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా చదవండి. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరు? యెహోవా. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, ఇశ్రాయేలీయుల దాహము తీర్చితివి, తమ ప్రాణములను బ్రతికించితివి. యేసయ్యా కనికర పూర్ణుడా. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఉపకారి. దాహము తీర్చుటకు, ఇశ్రాయేలుల దాహము తీర్చుటకు బండలు చీల్చిన ఉపకారి ఆయన ఉపకారి. ఇశ్రాయేలులు ఎప్పుడు దాహంగా ఉన్నారు? నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటా వెళితే, ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి మోసే నాయకత్వంలో ప్రయాణమై వచ్చారు. వచ్చేటప్పుడు ఊరక రాలేదు. ఇశ్రాయేలీయులు ఎలా వచ్చారు? ఐగుప్తీయుల బంగారమును, వెండి, ధనమును, నాణ్యములు దోచుకొని వచ్చారు. అలాగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు అక్కడ మోషే ద్వారా దేవుడు జరిగించిన తర్వాత వాళ్ళు బయలుదేరి వచ్చారు.
10 అద్భుతాలు దేవుడు చేశాడు అక్కడ. చేసిన తర్వాత ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే ఫరో రాజు మోషేకును దేవునికి భయపడిపోయాడు. మోషే, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా ఎదుట మేము నిలవలేము. ఎవరి ఎదుట? ఇశ్రాయేలుల దేవుడని యెహోవా ఎదుట మేము నిలవలేము. మీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మీ దేవునికి మేము విరోధముగా లేస్తే మా దేశమంతా కూడా మరణమైపోతుందని చెప్పి ఫరో రాజు గ్రహించి మోషే ఇశ్రాయేలీలను, నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపోమన్నాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలును తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రముగా ఎదురుగా వచ్చింది. ఎర్ర సముద్రంగా ఎదురుగా ప్రయాణం చేశారు. మోషే అటువైపు ప్రయాణం చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇటు వెళితే తూర్పుగా చక్కగా ప్రయాణం చేస్తే, ఆ తూర్పు కదా దక్షిణానికి ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? ఎర్ర సముద్రం ఎదురుగా వస్తుంది. అందుకని ఉత్తరము వెళ్ళి ఉత్తరము పై భాగాన్ని తిరిగి వద్దాం అనుకున్నాడు మోషే. కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఉత్తరం వైపు వెళ్ళకూడదు, ఎర్ర సముద్రంకి ఎదురుగా వెళ్ళన్నాడు. సరే, దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఇశ్రాయేలుని తీసుకొని ఎర్ర సముద్రం మీద ఎదురుగా వచ్చాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర సర్వ సమాజం, ఇశ్రాయేలు సర్వ సమాజం ఆగిపోయింది. ఎర్ర సముద్రం ఎదురుగా అడ్డుగా ఉన్నప్పుడు ఒడ్డున నిలిచారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలు సర్వ సమాజం పోగయి, మోసే మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు? ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని సమాధి చేయటానికి నువ్వు తీసుకొని వచ్చావని మోసేతో వాదిస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మోసేతో మాట్లాడాడు. మోసే, నీ చేతిలోని కర్ర తీసుకొని ఎర్ర సముద్రాన్ని కొట్టమన్నప్పుడు మోసే తన చేతిలోని కర్ర తీసుకొని సముద్రాన్ని కొట్టగా అది 2 పాయలుగా చీల్చబడింది. సముద్రం చీల్చబడింది. చీల్చబడిన సముద్రంలో ఒక రహదారి ఏర్పాటు చేశారు దేవుడు. ఆ రహదారిలో నడిచి అవతలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన సముద్రాన్ని కొట్టగా 2 కలుసుకొని ప్రవహించింది. శత్రువులు సముద్రంలో చనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే తెలుసా? చదవండి. నిర్గమాకాండం 17:1 వచ్చినట్టు చదువుకుంటూ వెళితే ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం మనకు కనబడింది. ఇంకా లేదా? పోయేటట్లయితే తర్వాత ఇశ్రాయేలీయులు సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఎక్కడికి వచ్చారు ఇశ్రాయేలీయులు? ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యము దాటి రెఫీదీములో దిగారంట. రెఫీదీముల ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారో కూడా బైబిల్లో రాయబడింది. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత అరణ్యమే వాళ్ళకి ఎదురుగా ఉన్నది. అరణ్యంలో సంచరించారు. అరణ్యము దాటి కూడా మరి ఎక్కడికి వచ్చారు? రెఫీదీములోకి వచ్చారు. రెఫీదీములోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి లేవంట. చదవండి. ప్రజలు తమకు త్రాగటకు నీళ్లు లేనందున. ఇప్పుడు ఏమి లేవు అక్కడ. రెఫీదీములు ఏమి లేవు. రెఫీదీములో నీళ్లు లేవంటారే వాళ్ళకి త్రాగటానికి. అరణ్యములో నీళ్లు త్రాగటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకటి అద్భుతం చేశాడు. అరణ్యంలో వారికి ఒక మారా ప్రాంతము కనిపించింది. మారా ప్రాంతం కనిపించినప్పుడు ఇశ్రాయేలులు కొండలు ఎత్తుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు నోట్లో పోసుకోగానే ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయంట. అమ్మో అని కేకలు పెట్టి అరచి విషము విషము ఈ తాగితే చచ్చిపోతామని మోసేతో వాదించారు. అప్పుడు మోసే ఏం చేశాడు? ఒక కొమ్మను తుంచి ఆ నీటి ఓటులో వేయగా నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏమైంది? మారావు నీరు మధురముగా మార్చబడింది. ఆ అరణ్యములో వారు తాగిన నీళ్ళే ఆ మారా నీళ్ళు. అవి మధురముగా మార్చబడిన తర్వాత
అరణ్యములో నీళ్ళు తాగారు. ఇక అరణ్యములో నుండి రెఫీదీములోకి వచ్చారు. ఈ రెఫీదీములో అసలు తాగడానికి ఏ ఓట కూడా లేదు. అలాంటి సమయంలో ఏం చేశారు తెలిసి ఇశ్రాయేలు చదవండి వాక్యాన్ని 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు ఇమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు ఎందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను గప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిందనేది ఏం చేశారు? ఇశ్రాయేలు సర్వసమాజం ఏమంటుంది? ఇప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజం ఏమంటుంది? ఇదంతా మాకెందుకయ్యా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఐగుప్తులో ఉండపోయినమా? బానిసత్వంలో ఉండపోయినమా? ఫరో రోజుకి మేము వెట్టి సేకరణ చేయకపోయినమా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఈ అరణ్యంలో దాహము చేత మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామని మోషే మీద సనుగుతున్నారంట. మోషే మీద వాదిస్తూ ఉన్నారంట. ఇంకా చెప్పాలంటే జగడమాడుతున్నారని అర్థం. ఇంకా చెప్పాలంటే తగాదాడుతున్నారు. రామనాథపల్లి భాష ఒకటి ఉంది కదా, తగాదాడుతున్నారని అర్థం. ఏమాడుతున్నారు వాళ్ళు? తగాదా. ఏం తగాదా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి నువ్వు ఇక్కడికి చంపడానిక? ఈ దాహము చేత ఈ యొక్క ప్రాంతంలో మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకొచ్చావని వాళ్ళు తగాదాడుతున్న సమయంలో మోషే దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళందరూ శోధిస్తున్నారు, విసిగిస్తున్నారు, తగాదాడుతున్నారు, జగడమాడుతున్నారు, ప్రభువా ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు అంటాడు, చదవండి 5వ వచనం నుండి. ఇంకొక మాట, ఇంకొంచెంసేపు ఆలస్యం జరిగితే ఏం జరిగిందో తెలుసా? 4వ వచనం చదవండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచున్నాడు, అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఈ ప్రజలను నేనేం చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురయ్యా. చూసారా ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎక్కడి దాకా వచ్చింది? శావకుని రాళ్ళతో కొట్టి చంపే స్థితికి వచ్చారు. అంటే ఉగ్రులైపోయారు. ఇంకో మాట చెప్పండి, ఆగ్రహం వచ్చేసింది వారికి, ఆవేశం వచ్చేసింది. ఆవేశము, ఆగ్రహము, ఉగ్రం పనికిరాదు, నిదానమే ప్రధానం. హల్లెలూయా. కొంతమంది భక్తిలో కూడా ఆవేశంగా భక్తి చేస్తారు. 4 రోజులు 4 పాటలు రాస్తారు, మురిపెత్తారు. 5వ రోజు పాట రాయరు, పాట పారు, ప్రార్థన చేయరు, బైబిల్ కూడా రాగలిగే చర్చికి కూడా రావిళ్ళు. అంత ఆవేశం భక్తి పనికిరాదు, అంత ఆగ్రహం మనిషి పనికిరాదు. ఇశ్రాయేలీయులు కూడా మోసే మీద ఉగ్రులై ఆవేశపరులై ఆఖరికి మోసేను కూడా చంపాలనుకున్నారంట. చూడండి, మోసే అంటున్నాడు, ప్రభువా నేను ఇలా 1 గంట సేపు ఆగాను అనుకో, లేదా మధ్యాహ్నం దాకా ఓపిక పడితేనే నాకెందుకు అనుకున్నాను అనుకో, వీళ్ళు రాళ్ళు తీసుకుని నన్ను కొట్టి చంపుతారయ్యా. చూసారా ప్రజలు ఎలా మారిపోయారో? అవును, ప్రజలు మారుతారు. ఇందాక అక్కబడింది, మనుషులు మారినా మారని దేవుడు అంట. హల్లెలూయా. మనుషులు మారిపోతూ ఉంటారు, కాలాలు మారిపోతూ ఉంటాయి, కానీ మారని దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడు మన దేవుడు. మాట ఇచ్చి మాటని తప్పని దేవుడు. మనుషులు ఆవేశంతో మారిపోతారు, ఆగ్రహం వచ్చినప్పుడు మారిపోతారు, కోపం వచ్చినప్పుడు మారిపోతారు. ఎప్పుడు మారుతారు మనుషులు అంటే? ఆవేశాలు వచ్చినప్పుడు మారిపోతారు, ఉగ్రులైనప్పుడు మారిపోతారు, రోషం వచ్చినప్పుడు మారిపోతారు. కానీ యేసు ప్రభు ఏమొచ్చినా మారడు. హల్లెలూయా. అయితే ప్రజలకు ఆగ్రహం వచ్చింది, ఉగ్రం వచ్చింది, ఆవేశం వచ్చింది. ఇప్పుడు మారిపోయినట్ట ప్రజలు. ఎలా మారారంట? మోసేని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేటట్టు మారిపోయారు. ఎంత దౌర్జన్యం చూడండి. ఒక దైవ సేవకుడిని, దేవుడితో మాట్లాడే దైవ సేవకుడు, వారికి నాయకత్వంలో ఉన్న నాయకుడు, ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు, మారానీరిని మధురముగా మార్చిన వాడు, అలాంటి మోసేని రాళ్ళ తీసుకొని కొట్టే స్థితికి వచ్చారు. ఏమి తగ్గించుకొని ప్రార్థన చేయకూడదా?
నేను అనుకుంటాను వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని, అయ్యా నీళ్ళేవు, మనందరము మన దేవుడిని యెహోవాకు ప్రార్థించేద్దాము, మన దేవుడికి మనకు నీళ్ళు ఇస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు కదా. కానీ అలా లేరు. ఎలా ఉన్నారు? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఎందుకు తెచ్చావు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఈ ప్రార్థనకి? మమ్మల్ని ఎందుకు నడిపించావు మందిరానికి? మాకెందుకు వాక్యం చెప్పి నువ్వు? అసలు ఈ దేవుడు ఒకప్పుడు మాకు తెలియదే, ఇప్పుడు ఎందుకు మాకు తెలియపరచను? ఒకప్పుడు ఉన్నట్టుండే బాగుండేది. ఆ సారాయి తాగుతా, ఆ కొండలో కళ్ళు తాగుతా, అట్ట ఉండపోయినామా? ఎందుకు తీసుకొచ్చిన వాడికి? సినిమాలు వేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా అట్ట ఉండపోయినామా? తిన్నాళ్ళు చుట్టూ తిరిగితే అట్టే బతకపోయినామా? మమ్మల్ని ఎందుకు మందిరానికి నడిపించినవు? ఈ బైబుల్ ఎందుకు పట్టించినవు? ప్రార్థన ఎందుకు చేయించినవు అన్నట్టుగా తయారైంది ఇశ్రాయేలీలు. మారిపోతారు, ఇట్నే ఉంటారు క్రైస్తవులు కూడా. ఒక ఆయన అన్నాడు, నేను వేసే నమ్ముకోవటం బుద్ధి తక్కువ అన్నాడు ఒక ఆయన. అట్టన్నాడ అసలు నేను వేసే నమ్ముకోకుండా బాగుంటున్నాడు ఒక ఆయన. వేరే బుద్ధి తక్కువ. హల్లెలూయా. చూసారా, దీని వల్ల మారిపోతారు మనుషులు. అన్నీ బాగున్నప్పుడేమో ఏమంటారు తెలుసా? యెహోవా నీ నామము అంటారు. ఏమి లేనప్పుడు యెహోవా ఎవడు, అసలు దేవుడు ఎవడయ్యా అని అంటారు. అంటే నీకు తెలియదా దేవుడు ఎవరు? చూసారా, మనుషులు మారుతారు. అన్ని ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అన్ని లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. మళ్ళీ ఆ భాష ఎందుకు? ఆ భాష బిరాపుడు భాష అవుతుంది, అది కూడా పక్కన పెడతారు. హల్లెలూయా. అది కూడా వస్తుంది అప్పుడు. హల్లెలూయా. ఆరునూరైనా దేవుడు ఒకడే అంటారు కదా. ఆకాశం వేరైనా, నలుపు వేరైనా, తెలుపు వేరైనా దేవుడు ఒకడే అంటారు. ఆ భాష మనకు వద్దు. హల్లెలూయా, పక్కన పెడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా తయారు వీళ్ళు? ఇప్పుడు మారిపోయారు. చంపే కాడికి వచ్చారంట. అప్పుడు అంటాడు ప్రభువా, కొంతసేపు ఆలస్యం జరిగితే వీళ్ళు నన్ను రాళ్ళు తీసుకుని కొడతారయ్యా, ఏం చెయ్యాలి ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు, చదవండి 5వ వచనం, అందుకు యెహోవా నువ్వు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుకు పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ చేతిలో కర్ర చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఆ బండను కొట్టినప్పుడు ప్రజలు తాగటానికి నీళ్లు దానిలో నుండి బయలుదేరి వచ్చినది మోసేకు దేవుడు సెలవిచ్చాడు. ఏమంటున్నాడు దేవుడు? మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా కొంత సమయం ఆలస్యం జరిగితే వీళ్ళు నన్ను రాళ్ళు తీసుకొని కొడతారు నాయన, మరి ఏమి చేయాలి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులకు పెద్దలను తీసుకొని వెళ్ళు, అలాగే సర్వ సమాజమును బండ చుట్టూ పోగు చేయి, నువ్వేమో బండ దగ్గరికి రా, ఓ రేపు బండ దగ్గరికి నేను నీకు ఎదురుగా నిలబడతా. అప్పుడు నువ్వేం చేయాలి? నీ చేతిలో ఉన్న కర్ర, సముద్రాన్ని కొట్టిన కర్ర ఉంది కదా, సముద్రాన్ని 2 పాలుగా చీల్చిన కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుని ఆ బండను కొట్టు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు తాగుతారు, వారి దాహము తీరుతుందని ప్రభువు చెప్పాడు. అప్పుడు దేవుని బిడ్డలారా పెద్దలు తీసుకొని సర్వ సమాజం తీసుకొని పోగు చేసి ఓరేపు బండ దగ్గరికి వెళ్ళాడు మోషే బండ దగ్గర ఎదురుగా బండగా నిలబడ్డాడు. ఆకాశం నుండి దేవుడు దిగొచ్చి మోషేకి ఎదురుగా నిలబడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఎదురుగా నిలబడ్డాడో చేతిలో కర్ర తీసుకున్న బండను కొట్టగా బండ ఏమైంది? చీలింది. హల్లెలూయా. బండ ఏమైంది? చీలింది. సముద్రం ఏమైంది? చీలింది. బండ ఏమైంది? చీలింది. బండలో నుంచి నీళ్ళు ప్రవహించాయి. ఆ నీళ్లు తాగి ఇశ్రాయేలు దాహము సర్వ జనాంగము తీర్చుకున్నారంట. హల్లెలూయా. అదే మనం దాకా పాడిన పాట మనం పాడుకుందామా? దాహము తీర్చుటకు సభలు కూడా పాడండి. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి, ఇశ్రాయేలు దాహము తీర్చితివి, తమ ప్రాణములను బ్రతికి
తమ ప్రాణములను బ్రతికించితివి యేసయ్యా కనికర పూర్ణుడా. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఇశ్రాయేలుల దాహము తీర్చడానికి బండను చీల్చిన దేవుడు, బండలో నుంచి నీళ్ళిచ్చిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి దాహం కొన్నాడు. ఎవరో వ్యక్తి చెప్పగలరా? మరో వ్యక్తి దాహం కొన్నది. ఇందాక పాట పడుతున్న మొదట గుర్తు అప్పుడే మర్చిపోయారా? ఆగరు కుమారుడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రాహాము కుటుంబంలో ఇద్దరు స్త్రీలు కనబడతారు. ఒక స్త్రీ పేరు శారమ్మ, మరొక స్త్రీ పేరు అగరు. ఎవరైనా అబ్రాహాము ఇంటిలో ఆయనకు భార్యలుగా ఉన్నారు. అయితే అగరు ఒక కుమారుడు కనిద్ది. ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టబడింది. శారమ్మ కూడా ఒక కుమారుడిని కంటుంది. అతడికి ఇస్సాకు అని పేరు పెట్టబడింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో? ఇస్మాయిలు, ఇస్సాకు ఇద్దరున్నారు. మొదటిగా పుట్టింది ఎవరు? ఇస్మాయిలు పెద్దవాడు, రెండవ వాడు ఇస్సాకు. ఇద్దరు కుమారులు ఆటలాడుకుంటున్నారు. ఒక రోజున ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో ఏం జరిగింది? చదువమ్మా. 21వ అధ్యాయంకి వచ్చారా? ఆదికాండము 21వ అధ్యాయంలో మీరు చదవండి. 21వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి, లేదా 8, 9 వచనాలు చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచినో, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన అగరు కనిన కుమారుడు పరిహాసించుట శారా చూచి. ఏం చూసిందంటే శారమ్మ, ఈ శారమ్మ కుమారుడైన ఇస్సాకును ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? పరిహాసం చేస్తున్నాడంట. ఏం చేశాడంట? పరిహాసం. ఓయ్, నీకంటే నేనే ముందు పుట్టింది, పెద్దోని నేను, చిన్నడు నువ్వు. యాదలు పెద్ద బెడాయి పడుతున్నావు ఇంట్లో, నాది అన్నట్టుగా బడాయి చేస్తున్నాడు. కొట్టేనట్టుగా కోర్టులో పడతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇస్సాకులు. ఇప్పుడు కొట్టేనంటే కోర్టు తెలుసు కదా, కోర్టు తెలీదా? జైలుకి ముందు కోర్టులో తీర్పు చేస్తారు. ఆ కోర్టు కొట్టేనట్టుగా కోర్టులో పడతావు, తంతే తాడుతోపులో పడతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ ఆంధ్రపల్లి భాషలో చదువుతున్నాడు. తంతే తాడుతోపులో పడతావు, కొట్టేనంటే కోర్టులో పడతావు అన్నట్టుగా పరిహాసం చేశాడంట. ఇది ఎవరు చూశారు? ఇస్సాకు తల్లి చూసింది. చూచి, నా కొడుకుని నువ్వు పరిహాసం చేస్తావా? ఇప్పుడే నువ్వు ఇంత బడాయి చేస్తున్నా నా కొడుకు మీద, నిన్ను ఇంట్లో కానీ వదిలిపెడితే రేపు నా కొడుకుని చంపనైనా చంపుతావు నువ్వు, అట్టాటోడు అని చెప్పి శారమ్మ గుర్తించింది. నా కొడుకుని చంపనైనా చంపుతావు నాయనా నీవు కానీ నీ తల్లి కానీ నా ఇంట్లో పనికి రాదు, ఉండకూడదని చెప్పి అబ్రాహాము సాయంత్రం పూట వచ్చిన గొర్రెలు కానీ ఇంటికి రాగానే, అయ్యా యజమానుడా నీకు దండమయ్యా, ఈడు నా కొడుకుని పరిహాసం చేయడం నేను చూశాను. వీడిని ఇద్దరిని ఇంట్లో పెంచితే మాత్రం పెద్దయిన తర్వాత ఖచ్చితంగా నా కొడుకుని వీడు చంపుతాడు, అలాంటి వాడు వీడు మంచోడు కాదు, వీడిని ఇంట్లో తరిమే, వీడిని తల్లిని కూడా తరిమేయమని శారమ్మ అబ్రాహాముతో బాగా పోడు పెట్టుకుంది. అబ్రాహాకేమో ప్రేమ, కొడుకు అది అట్టేనా? కొడుకు ముందు పుట్టినోడే కాబట్టి ప్రేమ పెరిగింది. ఏం చేయాలా? బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుపు మొహం పెట్టాడు. ఈ లోపల ఎవరు మాట్లాడుతుంది తెలుసా? పైన ఉన్న దేవుడు అంటున్నాడు, అబ్రహామా దుఃఖపడద్దు, అబ్రహామా నువ్వు దిగులు పడవద్దు, శారమ్మ నీ భార్య అయిన శారమ్మ మాట విను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎవరి మాట వినమని చెప్పాడు దేవుడు? శారమ్మ మాట. శారమ్మ ఎవరు? చదవనాడా? భార్యల మాట వినడానికి ఒక మంచి వాక్యం ఈరోజు.
ఏం చేద్దాం, పురుషులు ఎక్కువ లేరు, లేకపోతే చెప్ప మీద చెల్లిమన్నాడు కొడుదుము కానీ వాళ్ళకి కూడా ఒక కోటికి ఇద్దుము కానీ ఎక్కువ లేరు. ఏం చేద్దాం, పెళ్లి కాని వాళ్ళు కొంతమంది పెళ్ళి అయినా సగం ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏం చేద్దాం, వాళ్ళు కూడా చెప్పాలి. భార్యల మాట మేము వినము, మాకు మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, మేము మగవాళ్ళము అనుకునే వాళ్ళకి ఇది పెద్ద కోటింగు. చూడండి ఏమంటున్నాడు దేవుడు, చూడండి మాట 12వ వాక్యము, 12వ వాక్యము. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పినట్టు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఏమన్నాడు దేవుడు, భార్య మాట వినొద్దన్నాడు, వినమన్నాడు. ఆయన అంతల భక్తిపరుడైన అబ్రహాముతోనూ దేవుడు అంటున్నాడు, నీ భార్య మాట విను, నీ భార్య మాట. కానీ ప్రభా నా భార్య మాట వినమంటున్నావు, నేను మగోడు కదంటే నువ్వు మగోడు వేరు వినయ్య అంటాడు మళ్ళీ దేవుడు. హల్లెలూయా. వినే కాడ వినాలి భార్య మాట, అర్థమైందా? భార్య మాట వినే కాడ వినాలి. మన వాళ్ళకి తెలియదు, బైబిల్ చదువుకుని నేర్చుకోండి. ఇద్దరు ఒకరి మాట ఒకరి ఇంటే కదా కుటుంబం కలిసి ఉండేది. నీ మాట నేను ఎన్నంటే ఆమె కూడా నీ మాట నేను ఎన్నంటే కుటుంబం ఏంటైంది, చెడ పెడ పగా పెడ అయింది. హల్లెలూయా. ఒకరి మాట ఒకరు వింటేనే కుటుంబం. నా మాటే వినాలి, నేను చెప్పిందే వేదాంతం, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే వినాలంటే తాడో పేడ తెలుసుకునే రోజులు వస్తాయి, అంతే కదా. అందుకని ఒకరి మాట ఒకరు వింటేనే కుటుంబం కట్టబడేది. హల్లెలూయా. భార్య మాట ఒక తాడు, భర్త మాట ఇంకొక తాడు, దేవుని మాట ఇంకొక తాడు. ఆ 3 తాళ్ళే కదా మీరు వేసిందే, గుర్తుపోయి మర్చిపోయారా? ఒకటి భార్య మాట ఒక తాడు, 2 3 తాళ్ళు వేశారు కదా. 3 తాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. మర్మంతో కూడిన 3 తాళ్ళు. 3 తాళ్ళు పేడు తెగిపోదంట. ఒక తాడైతే ఇట్లంటే లాగితే తెగిపోద్ది. 3 తాళ్ళు అయితే ఒక ఆయన చెప్పాడు, ఒక పంతులు చిన్నప్పుడు నాకు గుర్తుంది. అబ్బాయి కథ చెప్తే వినమండవు. అప్పుడు ఎటువంటి సార్ ఏం చెప్పాడు తెలుసా, చిన్నప్పుడు చెప్పిన కథ. ఒక కర్రపుల్ల తీసుకురమ్మన్నాడు. మా ఆందాలపల్లిలోనే జరిగింది, స్కూల్లో చదువుకున్నప్పుడు. ఒక కర్రపుల్ల తీసుకురమ్మంటే మేము వెచ్చులుగా పోయి తల చీకరపుల్ల పట్టుకొచ్చింది, ఒకడేమో కందిపుల్ల పట్టుకొచ్చింది. ఆ పక్కన బాణాస చేను ఉంది, అప్పుడు నిమ్మ తోట ఉంది. ఆడ పక్కన ఒక కంపలో ఒక పొల తెస్తే ఇరగొట్టమన్నాడు. పెట్టండి తుస్సు ఇరిగిపోయింది. ఇంకా 10 పట్టకు రమ్మన్నాడు. ఇంకా 10 తెస్తే 10 ఇరగదీయమంటే ఇరగటం మా వల్ల బలం చాలా. ఒక కర్ర తుస్సుని ఇరగొట్టినాం, 10 కర్రలు ఇరగదీయమంటే బలం సరిపోలా. 10 కర్రలు కలిసి ఉంటే విరగదీయలేకపోయారు. అలాగే 10 మంది కలిసి ఉంటే ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఒక్కడిగా మిమ్మల్ని అంటే తంతర్రా బాయ్, ఎప్పుడైనా 10 మంది కలిసి తిరగమని చెప్పాడు. హల్లెలూయా. అట్లాగే 3 తాళ్ళు పేడు, ఒక తాడు తెగిపోతే 3 తాడులు కలిసి ఉన్న తాడైతే పేడు తెగిపోదు. అలాగే చాలా అర్థమైంది తాళబట్టులు. హల్లెలూయా. 3 తాడుల పేటు తెగిపోదంటే, ఒకటి దేవుని మాట తాడు, దేవుని మాట ఒక తాడు, ఒకటి రెండోది భర్త మాట ఒక తాడు, 3వ మాట ఎవరిదే, భార్య మాట 3వ తాడు. ఈ 3 మాటలు ఒక తాడుగా పెనేస్తే ఇంకా కుటుంబాన్ని ఎవడు విడదీయలేడు. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. మీరు ముగ్గురు ఒక మాట మీద నిలబడితే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని విడదీయలేదు. హల్లెలూయా. మీరు ముగ్గురు ఒక మాట మీద నిలబడితే ప్రపంచము ఈ ఊరు తల్ల కిందలైనా మీ కుటుంబాన్ని ఎవరు చెరపలేరు. ఎవరు ముగ్గురు? దేవుడి మాట, భర్త మాట, భార్య మాట ఒకటైతే, ముగ్గురు మాట ఒకటైతే కన్న కొడుకులు కాదు, కోడలు 10 మంది వచ్చిన మిమ్మల్ని వేరు చేయలేరు. హల్లెలూయా. ఎవరి మాట వాడితే అనుకో ఏమైపోతాయి, పీసు లాగితే జనపనార పీసు లాగితే ఎడ దిగిపోతుంది సంసారం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ భార్య మాట విన్నప్పుడు. అబ్రాహాము విన్నాడా లేదా? సరే ప్రభా, భార్య చెప్పినట్టు వింటానని. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఇప్పుడు తెల్లారి పొద్దున్నే
కొంత ఆహారం సిద్ధపరిచాడు, ఒక నీళ్ళు తిత్తి తీసుకున్నాడు. అమ్మ అగరు ఏమనుకోవద్దు, నీ యజమానురాలైన శారమ్మ నిన్ను నీ కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమంటుంది. ఆఖరికి దేవుడు కూడా నా భార్య మాట వినమన్నాడు, అందుకని వెళ్ళగొడుతున్నాను, ఏమనుకోవద్దు, వెళ్ళిపోండి అన్నాడు. ఆహారం పెట్టాడు, నీళ్ళ తిత్తినిచ్చాడు, వెళ్ళగొట్టాడు. ఊరు దాటారు, ఎక్కడికి కార్యంలోకి వెళ్ళిపోయారు, అడవిలోకి. ఆకలినప్పుడు అన్నం తిన్నారు, దాహం ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగారు. అన్నం అయిపోయింది, నీళ్ళు అయిపోయినవి. ఇక తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు. అలాంటి పరిస్థితిలో ఇస్మాయిల్ నడిచి 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 అడవిలో అరణ్యంలో నడిచి ఆ ఎండకి అలసిపోయి దాహము కొన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇస్మాయిల్? అమ్మా దాహం, మంచినీళ్ళు. అమ్మా దాహం వేస్తుందమ్మా, దప్పికేస్తుందమ్మా, మంచినీళ్ళు కావాలమ్మా అడుగుతుంటే తల్లి హృదయము బద్దలైపోయింది. ఏమైపోయింది? తల్లి హృదయము బద్దలైపోయింది. అయ్యో నా కుమారుడు చావు, నేను చూడలేకపోతున్నానని వాడికి అరుపులు లేచాడు, కేకలు లేచాడు ఇస్మాయిల్. ఆ అరుపులు కేకలు వినలేక ఇక తల్లికి వచ్చింది అనుమానం, ఇక నా కుమారుడు చావు నేను చూడలేను, అందుకే చచ్చిపోతాడని అనుమానం వచ్చింది. ఎందుకు చచ్చిపోతాడు చెప్పండి? దాహం. గొంతేమైపోయింది? ఎండిపోయింది. అరుస్తూ ఉన్నాడు, దాహం వచ్చేది అరుస్తూ ఉన్నాడు, గొంతు ఎండిపోయింది. తూర్పు దిక్కు, పరమట, దక్షిణ, ఉత్తర 4 దిక్కులు తీసింది. ఎక్కడ అరణ్యములో నీటి సుంక దొరకలేదు. నీటి మడుగు, నీటి కుంట, నీటి ఓట, నీటి వాగు, ప్రవహించే నీటి నది కూడా ఎక్కడా దొరకలేదు. అబ్రాహాము ఇచ్చిన నీళ్లు తిత్తి నీళ్ళు అయిపోయినవి. అలాంటి పరిస్థితులు చచ్చిపోతాడు అనుకుంది అగరు. కన్న కొడుకు చనిపోతాడు అనుకుంది. అతని దాహం ఇప్పుడు ఎవరు తీర్చాలి? అందరికి ఉపకారైన దేవుడే తీర్చాలి. అలాంటి సమయంలో ఎవరు ఆదుకుంటారు? అలాంటి కష్టకాలంలో ఎవరు ఆదుకుంటారు? అలాంటి శ్రమలలో ఎవరు ఆదుకుంటారు? ఉపకారి అయిన యేసు ప్రభు తప్ప ఎవరు ఆదుకోలేరు. పరలోకంలో నుంచి దేవుడు దిగి వచ్చి, అగరు నీకేమొచ్చినది, భయపడకు, నీ కుమారుని కేకలు, అరుపులు దేవుడు విన్నాడు. హల్లెలూయా! దేవుడు విన్నాడు. నీ కుమారుని అరుపులు దేవుడు విన్నాడు. వాడి కేకలు దేవుడు విన్నాడు. వాడి మూలుగు దేవుడు విన్నాడు. లే, కళ్ళు తెరవు. కళ్ళు తెరవగానే ఏం కనిపించిందంట? చదవని వాక్యం. భూమి చీల్చబడింది. ఆమె ఎదురుగున్న నేల బండ చీలినట్టుగా చీలిపోయింది. చీల్చబడిన భూమిలో నుండి, నేలలో నుండి నీళ్లు పైకి ఊపుకొచ్చాయి. సభలు కూడా దీన్ని భయపరచండి. హల్లెలూయా! బండను చీల్చి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఇస్మాయిల్ దాహము తీర్చడానికి భూమిని చీల్చిన దేవుడు, ఇస్మాయిల్ దాహము తీర్చడానికి నేలను చీల్చిన దేవుడు మన దేవుడు. దాహము తీర్చుటకు నేలను చీల్చిన ఉపకారి. సభలు పడండి అందరు గట్టిగా. హల్లెలూయా! దాహము తీర్చుటకు మట్టిని చీల్చిన ఉపకారి ఇస్మాయిల్. దాహము తీర్చితివి, తన ప్రాణమును బ్రతికించితివి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. హల్లెలూయా! ఆ భూమిని చీల్చబడినప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఆగరు, తిత్తి తీసుకొని వచ్చి నీళ్ళలో ముంచి నీ కుమారుడు ఇస్మాయిల్ గొంతులు త్వరగా పోసి వాళ్ళ దాహము తీర్చి మన ప్రాణాన్ని బ్రతికించు. అప్పుడు వెంటనే దేవుడు బిడ్డలారా ఆ తిత్తి ఆడను తీసుకున్నది నీళ్ళలో ముంచి పిల్లవాడిని నోట్లో పోస్తుంది. తాగుతా ఉన్నాడు దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు అతని ప్రాణము
దద్దరిల్లింది. కేకలు మానేసింది, అరవటము కేకలు అరుపులు మానేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మౌనంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అరవటం మానేశాడు. ఇక తన ప్రాణం బ్రతికింది. ఇస్మాయేలు ప్రాణాన్ని ఎవరో బ్రతికించారు చెప్పండి? ఇస్మాయేలు ప్రాణాన్ని బ్రతికించిన దేవుడు. ఇస్మాయేలు దాహము తీర్చి ప్రాణాన్ని బ్రతికించిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ఇస్మాయేలుకు కూడా ఉపకారి. ఇశ్రాయేలుకే కాదు ఆయన ఉపకారి. ఇస్మాయేలు దాహము కొన్నప్పుడు దాహము తీర్చడానికి నీళ్ళు ఇచ్చిన ఉపకారి. ఈరోజు నీకు కూడా ఆయన ఉపకారి. హల్లెలూయా. నీకు కూడా ఉపకారి ఆయన. నీ దాహము తీర్చే ఉపకారి, నీ ఆకలి తీర్చే ఉపకారి, నీ అక్కర్లు తీర్చే ఉపకారి, నీ అవసరాలు తీర్చే ఉపకారి, నీ కష్టాలను తొలగించే ఉపకారి. ఎవరనుకున్నాం? మన దేవుడు ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. మన ప్రభుని యేసు ఎవరు అనుకున్నావు? మన యేసయ్య ఉపకారం చేసే దేవుడు. అపకారం తలపెట్టే దేవుడు కాదు. ఉపకారం చేసిన అపకారం చేసేవాళ్ళు ఎందరో మనుషులు లోకంలో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరికి అపకారం చేసేవాడు కాదు. ఆయన ఉపకారాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారాలు చేసే దేవుడు మన ప్రభువు యేసు. ఆయన ఉపకారి. ఇస్మాయేలు దాహము తీర్చడానికి మట్టిని చీల్చిన దేవుడు. ఇశ్రాయేలు దాహము తీర్చడానికి బండను చీల్చిన దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. అలాగే మరొక వ్యక్తి కూడా అలసిపోయి దాహము చేత చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అతని కోసం కూడా దేవుడు గొప్ప ఉపకారం చేశాడు. ఎవరో తెలుసు మీకు అతను? తెలుసా మీకు అతను? తెలిసింటే పేరు చెప్పండి. ఎవరు అతనంటే సంసోను. సంసోను కూడా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం మనం చదువుకుంటే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ సంసోనుకి దేవుని బిడ్డలారా ఒక యుద్ధము వచ్చింది. ఫిలిష్తీయుల ఒక శత్రువులు సంసోనును చంపడానికి 1000 మంది వచ్చారు. ఒక్కని చంపడానికి 1000 మంది వచ్చారు. ఎంతమందిని చంపడానికి? ఒక్కరిని చంపడానికి 1000 మంది వచ్చారు. చూడండి 15వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మనం చదువుకుందాం. అర్థం నుండి చదవండి. చాలా వాక్యాలు ఉన్నాయి. 15 నుంచి చదవండి. అతడు గాడిద పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపేను. ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు సంసోను. ఫిలిష్తీయుల శత్రువులు సంసోను మీదకి 1000 మంది వచ్చారు. ఒక్కరిని చంపడానికి 1000 మంది వచ్చారు. సంసోను ఒక్కడే ఉన్నాడు అక్కడ. సంసోను చంపడానికి 1000 మంది వచ్చారు. అటు ఇటు చూశాడు. చూడగానే ఒక పచ్చి దవడ ఎముక అతనికి కంటిలో కనబడింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ దవడ ఎముకను చేత పట్టుకున్నాడు. ఇక యుద్ధం ప్రారంభించాడు. ఫైటింగ్ అంటారు దీన్ని. ఏమంటారంటే ఫైటింగ్ అంటారు. 1000 మందితో ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది అప్పుడు సినిమాలో చూసే ఫైటింగ్లు అన్నీ డూపే. ఈ సంసోను ఒక్కడే రియల్ ఫైటింగ్ చేసిన, రియల్ ఫైటింగ్ చేసిన సంసోను ఒక్కడే. వీళ్ళందరూ డంబా పూసి ఫైటింగ్లు, ఒట్టి డూపు. ఒక్కను కూడా కొట్టలేరు. సినిమాలో 100 మంది రౌడీలను కూడా చూపిస్తారు. 100 మంది రౌడీల్ని కొట్టినట్టుగా చూపిస్తారు. అంతా ఒట్టిదే. రియల్గా ఈ ప్రపంచంలో మనుషులతో 1000 మందితో ఫైటింగ్ చేసి గెలిచిన మహా హీరో సంసోను ఒక్కడి ప్రపంచంలో. ఆయన చేసిన ఈ ఫైటింగ్ని ఈ హీరోలకి షూటింగ్లో టూపుగా పెట్టి చూపిస్తూ ఉంటారు. అంతా ఒట్టిదే. సంసోను మాత్రం రియల్గా ఫైటింగ్ చేశాడు. ఒక్క గాడిద దవడ ఎముకను చేత పట్టుకొని 1000 మందిని చంపాడు.
ఎంతసేపు వారితో పోట్లాడిండో బాబు, పోట్లాడి ఫైటింగ్ చేసి ఆఖరికి 1000 మందిని చంపేశాడు. 1000 మంది చనిపోయిన తర్వాత ఇక సంసోను ప్రాణం ఏమైపోయింది? సంసోను ప్రాణం అలసిపోయింది. ఆ తర్వాత అలసిన తన ప్రాణము దాహము కొన్నది. ఏం కొన్నది? దాహము కొన్నది. దప్పికేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక దాహము తీరలేదు. దాహం కోసం పాపం తన దగ్గర నీళ్ళు లేవు. అతను కూడా ఊరు పెట్టి ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. ఇక అడుగు వేయలేని పరిస్థితి. 1000 మందితో యుద్ధం చేసి ఫైటింగ్ చేసి చెమట కాచి అంత అలసిపోయి ఇక ఆఖరికి నడవలేని పరిస్థితి. ఎక్కడో నీళ్ళున్నాయి, నీటి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. దాహముతో అల్లాడిపోతుంది. ఇక సంసోను కూడా అనుమానం వచ్చింది. నేను ఈ దాహము చేత చచ్చిపోతానని సంసోనుకు కూడా అనుమానం వచ్చింది. ఇస్మాయేలు తల్లి అగరకు కూడా అనుమానం వచ్చింది. ఈ నా కుమారుని చావు నేను చూడలేనని వచ్చింది అనుమానం. ఇస్మాయేలు తల్లి అగరకు కూడా వచ్చింది అనుమానం, నా కుమారుడు చచ్చిపోతాడని. అలాగే ఇప్పుడు సంసోను కూడా అనుమానం వచ్చింది, నేను ఈ దాహము చేత చచ్చిపోతానని. చదవండి. అప్పుడు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఇక దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి 17వ వాక్యం నుండి. అతను చెప్పుట చాలించిన తర్వాత దవడ ఎముకను చేతుని పారవేసి ఆ చోటికి రామత్రేహి అని పేరు పెట్టాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున మిక్కిలి దాహము కొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ కలుగజేశావు. తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, చూసారా, దప్పి చేత నేను చచ్చిపోవాలని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, ఇదిగో నీ సేవకుడు తను ఎంత గొప్ప రక్షణ కలుగజేసినావు ప్రభువా, కానీ ఇప్పుడు నేను దాహము చేత చచ్చిపోదునా అని సంసోను దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దాహం కానీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అడవిలో ఎక్కడ వాగు లేదు, ఓట లేదు, కుంట లేదు. అలాంటి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. దాహము చేత చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉపకారం చేశాడో తెలుసా? సంసోను కూడా వెంటనే అతను ప్రార్థన చేసి ఆమెనని కళ్ళు తెరవకముందే అపకారం చేయడం దేవుడు ప్రారంభించాడు. ఎంత ఉపకారం అంటే అతను ముందు ఒక గోయి ఉందంట, గోతి. వెంటనే గోతిని ఏం చేశారంట? చదవండి. దేవుడు లేహీలో ఒక గోతిని చీల్చెను. హల్లెలూయా! బండని చీల్చిన దేవుడు, మట్టిని చీల్చిన దేవుడు సంసోనుకు ఎదురుగా ఉన్న గోతిని చీల్చినాడు. ఎప్పుడైతే గోతిని చీల్చాడో గోతిలో నుండి నీళ్ళే పైకి ఊపుకొచ్చే. హల్లెలూయా! సభలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా! దాహము తీర్చుటకు గోతిని చీల్చిన ఉపకారివి. సభలు కూడా అందరూ. దాహము తీర్చుటకు గోతిని చీల్చిన ఉపకారివి. సంసోను దాహము తీర్చితివి, తన ప్రాణమును బ్రతికించితివి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా అందరికీ సభలు పాడాలి. దాహము తీర్చుటకు గోతిని తీర్చిన ఉపకారివి. దాహము తీర్చుటకు గోతిని తీర్చిన ఉపకారివి. సంసోను దాహము తీర్చితివి, తన ప్రాణమును బ్రతికించితివి. యేసయ్యా
సంసోను దాహము తీర్చడానికి గోతిని చీల్చిన దేవుడు, ఇశ్రాయేలు దాహము తీర్చడానికి బండను చీల్చిన దేవుడు, ఇస్మాయేలు దాహము తీర్చడానికి మట్టిని చీల్చిన దేవుడు. నీ కోసం, నీ దాహము తీర్చడానికి, నీ అక్కలు తీర్చడానికి, నీ అవసరాలు తీర్చడానికి, నీ భర్తను మార్చడానికి, నీ యొక్క శత్రువులు మార్చడానికి, అలాగే నీ ఇంటిని కట్టడానికి, నీ సంసారం బాగు చేయడానికి దేవుడు నీ కోసం ఎన్ని ఉపకారములైన చేయడుకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన పేరు లోకరక్షకుడైన యేసు. హల్లెలూయా. ఆయన పేరు యేసు. ఆయన నీకు ఎన్నో ఉపకారములైన చేయగట్టుకు సమర్థుడు, శక్తిమంతుడు. నీ కోసము సముద్రమునైనా చీల్చగలిగిన వాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కోసము సముద్రమును చీల్చలేదా? మరి నీ కోసం ఏం చేయలేడు అనుకుంటున్నావా? ఆ రోజు వారికి చేసిన దేవుడు ఈ రోజు నీకు ఉపకారం చేయడానికి సమర్థుడు. ఆయన ఇశ్రాయేలుకి కదా ఉపకారి, ఆయన ఇస్మాయేలుకి కదా ఉపకారి, సర్వజనులకు ఉపకారి ఆయన. హల్లెలూయా. ఆయన సకల ప్రజలకు ఉపకారి. ఎవరు? యేసు ప్రభు సకల జనులకు యేసయ్య ఉపకారి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వజనులకు ఉపకారి. నువ్వు ఆయన విశ్వాసంతో బ్రతకగలిగితే నీ కోసం ఎన్ని ఉపకారములైన చేడుకు సమర్థుడు. నీ కోసము బండనైనా చీల్చగలిగిన వాడు, నీ కోసము సముద్రాన్ని చీల్చగలిగిన వాడు, నీ కోసము మట్టిని చీల్చగలిగిన వాడు, నీ కోసము కోతిని, నీ కోసము శత్రువు గుండెను కూడా చీల్చగలిగిన వాడు. హల్లెలూయా. నీ కోసం ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. అయితే నీవు ఆయన యందు విశ్వాసంతో బ్రతకచ్చు. ఎలా బ్రతకాలి? నువ్వు విశ్వాసంతో బ్రతకు. ప్రభు మీద విశ్వాసం. నా కోసం యేసు ప్రభు ఏదైనా చేయగలడు, నా కోసం యేసు ప్రభు ఏమైనా చేయగలడని విశ్వాసంతో బ్రతకు. నీ కోసం ఎండను మేఘస్తంభముగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులు అరణ్యములో వస్తున్నప్పుడు ఎండ నిగనిగలాడిపోతుంది. ఇశ్రాయేలులు అనుకుంటున్నారు ఈ ఎండగా చచ్చిపోతామని. మేఘం అలా వచ్చేసింది, వచ్చి సూర్యుడికి అడ్డగా నిలిచింది. వెంటనే చల్లదనం వచ్చింది. హల్లెలూయా. అందుకే భక్తులు పాట పాడారు. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మా పితరులను ఆదరించిన మహనీయుడవు, విజయశీలుడా, పూజనీయుడా, విజయశీలుడా, సప్పట్లు కొట్టండి మీ సొమ్మేమి పోదు. సప్పట్లు కొట్టండి. నేను అడిగించుకోవాలి మిమ్మల్ని. ఏం చేస్తారు? పాట పాడేటప్పుడు సప్పలు కొట్టడం ఎన్ని సంవత్సరాలు. ఒక ఆమె 30 సంవత్సరాలు అయ్యా నేను ప్రార్థన పోతున్నాను అన్నది. సప్పలు కొట్టడం నేర్చుకోవాలి 30 సంవత్సరాలు అయినా. నీ బతుకు బండారం. సప్పలు కూడా కొట్టడం నేర్చుకోకపోతే అంటే పాట పాడేటప్పుడు హల్లెలూయా. నేను ఒక ఆయన ఎవరంటే మీసాలు గొప్ప సప్పలు కొట్టండి అంటాడు. పాట పడేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? కొట్టకపోతే సప్పలు కొడితే మీరు ఉజ్జీయంగా పాట ఆలకిస్తారు. అప్పుడు మీ యొక్క గుండె లోతుల్లోకి ఆ పాట వెళ్ళిద్ది. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏం పాట? పాట మర్చిపోయారు మీ సప్పల దెబ్బ కూడా. హల్లెలూయా. ఆ పాట వెళ్ళిపోయింది మైండ్లో నుంచి, వెళ్ళిపోయింది. సరే, మంచిది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కోసం యేసు ప్రభు ఏదైనా చేయగలరు. నీ కోసం యేసు ప్రభు ఏదైనా చేయగలరు. అయితే నీకు విశ్వాసం ఉన్నదా? నీకు విశ్వాసం నీకు యేసు ప్రభు మీద ఉన్నదా? ఎస్ఐ మీద విశ్వాసం పెట్టు. 6 100 6 యేసు ప్రభు నా కోసం ఏమైనా చేయగలరు అనే విశ్వాసంతో బ్రతుకు. నువ్వు ఎస్ఐ మీద నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నా కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నా శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన వాడు, నాకు విరోధంగా రూపించబడిన ఆయుధాన్ని వర్తలకుండా చేయవాడు, నా అడుగు ముందుకు వేపించగలిగిన వాడు, నా తల పైకెత్తగలిగిన వాడు, నన్ను సిగ్గుపరచడని విశ్వాసంతో బ్రతుకు.
ఖచ్చితంగా దేవుడు నీవు ఏడ్చిన చోటనే నిన్ను నవ్వించగలిగిన వాడు యేసయ్యా. ఎక్కడ నువ్వు తలదించుకుంటావో అక్కడ నీ తల పైకెత్తగలిగిన వాడు యేసయ్యా. నువ్వు ఓడిన చోటనే గెలిపించగలిగిన వాడు. నువ్వు ఎక్కడ ఏడుస్తావో అక్కడ నవ్వించగలిగిన వాడు. ఎక్కడ అవమానం పొందుకున్నావో అక్కడ నీకు ఘనతను ఇవ్వగలిగిన సమర్థుడు యేసు ప్రభు. హల్లెలూయా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే. హల్లెలూయా. నువ్వు ఏడ్చిన చోటనే నేను మనసారా నవ్వేతడు చేయగలిగిన వాడు. అయితే నువ్వు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు మీద విశ్వాసం పెట్టాలి. హల్లెలూయా. యేసు మీద విశ్వాసం పెట్టు, యేసు మీద నిరీక్షణ పెట్టు, యేసు మీద ఆశ పెట్టుకో. దేవుడు నీ కార్యాలను సఫలం చేయను. ఆయన నీకు కూడా ఉపకారి. వారికే కాదు ఉపకారి. ఏం చదువుకున్న వాక్యం? యెహోవా కీర్తన 145:9 ఏం చదువుకున్నాం? యెహోవా అందరికీ ఉపకారి. అందరంటే చిన్నలేరు పెద్దలేరు గుర్తులేదు. ఏ భేదమో, కులమత ఏ భేదమో, వయసుతో కూడా ఏ భేదమో లేదు. ఆయనకి అందరికీ ఉపకారి. యెహోవా ఇక్కడ యేసయ్య అని పేరు పెట్టండి. యేసయ్య అందరికీ ఉపకారి. యేసయ్య ఎవరు? అందరికీ ఉపకారి ఆయన. కాబట్టి ఆయన నీకు ఎన్నో ఉపకారం చేయగలిగిన దేవుడు. అందుకని ఆయన మీద విశ్వాసం పెట్టు. తెలవచ్చుని ప్రార్థన చేసుకుందాం. తెలవచ్చుని విశ్వాసం పెట్టి యేసయ్య మీద. సంస్థల విశ్వాసం పెట్టాడు. అయానాల దాహంతో చంపుతామని విశ్వాసంతో ప్రార్థించాడు. గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చాడు. అంతే మాత్రమే కాదు, ఏలియా విశ్వాసంతో కెర్రీత వాగు దగ్గర దాగున్నప్పుడు ఆకాశం నుండి కాకులు ఆహారం తీసుకుని వచ్చాయి. హల్లెలూయా. ఏం తీసుకుని వచ్చాయి కాకులు? ఏలియాకి ఆహారం తీసుకొచ్చే దేవుని బిడ్డలారా. కారణం ఏలియాకి దేవుడి మీద విశ్వాసము. నీకు కూడా విశ్వాసం ఉన్నదా? పరీక్షించుకునేవు. యేసు మీద నీకు విశ్వాసం ఉన్నదా? నీ మనసులో విశ్వాసం ఉన్నదా? నీ హృదయంలో విశ్వాసం ఉన్నదా? యేసు మీద నీకు విశ్వాసం లేకుండా ప్రార్థనకు వస్తున్నావా? విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? అలా ఎంతకాలం వస్తావు విశ్వాసం లేకుండా? విశ్వాసం లేని జీవితం వ్యర్థము కదా. ప్రార్థన చేసుకో. ప్రభా, విశ్వాసం లేని బ్రతుకుతున్నానయ్యా. ఈ రోజు నుంచి విశ్వాసం పెడతాను నీ మీద. నీ ప్రభు మీద విశ్వాసం మీద ప్రార్థించు. అమ్మతో ధనాకి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి. విశ్వాసం ఉందా నీకు లేదా? ప్రార్థన చేయండి.